లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. హైదరాబాద్ కట్టెలమండిలో కిడ్నాప్ అయిన 6 ఏళ్ల పాప ఆచూకీ లభ్యమైంది. కొత్తూరులో జహంగీర్ పీర్ దర్గా దగ్గర పాపను గుర్తించి కాపాడారు పోలీసులు. కిడ్నాపర్ను అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ దగ్గర కిడ్నాపర్పై పాప బంధువులు దాడి చేశారు. నిన్న సాయంత్రం 6 ఏళ్ల ప్రగతిని ఎత్తుకు వెళ్లాడు అగంతకుడు. బేగం బజార్లో ఛత్రినాగ ప్రాంతానికి చెందిన ప్రియాంక తన మేనకోడలు ప్రగతితో కలిసి కట్టెలమండికి నిన్న సాయంత్రం వెళ్ళింది. ఆ తర్వాత ప్రియాంక సోదరి కొడుకు వృతిక్తో ఆడుకోవటానికి వెళ్ళింది ప్రగతి. కాసేపటికే వృతిక్ ఇంటికి తిరిగి వచ్చాడు, కానీ పాప రాలేదు. దీంతో ఆడుకోవటానికి వెళ్లిన ముత్యాలమ్మ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో పాప కోసం వెతికింది ఆమె మేనత్త ప్రియాంక. ఎంతకీ కనిపించకపోవడంతో అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 6 ఏళ్ల ప్రగతి అదృశ్యంతో వెంటనే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు అబిడ్స్ పోలీసులు. ఓ అగంతకుడు పాపను ఆటోలో ఎక్కించుకుని వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో 5 బృందాలుగా విడిపోయిన పోలీసులు కిడ్నాపర్ను పట్టుకునేందుకు, పాపను రక్షించేందుకు విస్తృతంగా గాలించారు. కొత్తూరులో పాపను గుర్తించి కాపాడారు. కిడ్నాపర్ను పట్టుకున్నారు. హైదరాబాద్ కట్టెలమండిలో కిడ్నాప్ అయిన 6 ఏళ్ల పాప ఆచూకీ లభ్యమైంది. కొత్తూరులో జహంగీర్ పీర్ దర్గా దగ్గర పాపను గుర్తించి కాపాడారు పోలీసులు. కిడ్నాపర్ను అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ దగ్గర కిడ్నాపర్పై పాప బంధువులు దాడి చేశారు. నిన్న సాయంత్రం 6 ఏళ్ల ప్రగతిని ఎత్తుకు వెళ్లాడు అగంతకుడు. బేగం బజార్లో ఛత్రి ప్రాంతానికి చెందిన ప్రియాంక తన మేనకోడలు ప్రగతితో కలిసి కట్టెలమండికి నిన్న సాయంత్రం వెళ్ళింది. ఆ తర్వాత ప్రియాంక సోదరి కొడుకు వృతిక్తో ఆడుకోవటానికి వెళ్ళింది ప్రగతి. కాసేపటికి వృతిక్ ఇంటికి తిరిగి వచ్చాడు, కానీ పాప రాలేదు. దీంతో ఆడుకోవటానికి వెళ్లిన ముత్యాలమ్మ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో పాప కోసం వెతికింది ఆమె మేనత్త ప్రియాంక. ఎంతకీ కనిపించకపోవడంతో అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 6 ఏళ్ల ప్రగతి అదృశ్యంతో వెంటనే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు అబిడ్స్ పోలీసులు. ఓ అగంతకుడు పాపను ఆటోలో ఎక్కించుకుని వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో 5 బృందాలుగా విడిపోయిన పోలీసులు కిడ్నాపర్ను పట్టుకునేందుకు, పాపను రక్షించేందుకు విస్తృతంగా గాలించారు. కొత్తూరులో పాపను గుర్తించి కాపాడారు. కిడ్నాపర్ను పట్టుకున్నారు.